సార్ ఇప్పుడు భర్తలు కొత్త రకంగా ఆలోచిస్తున్నారు సార్. ఇప్పుడు ఒక ఆమెతో డివోర్స్ కావాలంటే ఆమెను కన్విన్స్ చేసేసి నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నీకు అలిమెంట్ ఇస్తా లేదంటే మెయింటెనెన్స్ ఇస్తా అని కన్విన్స్ చేస్తున్నారు సార్. ఎందుకు అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్న ఎందుకు అలా అంటున్నారు? అంటే ఆమె దగ్గర నెక్స్ట్ సెకండ్ మ్యారేజ్ ప్రాపర్టీ సార్. అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకొని డౌరీ వస్తే ఆ కట్నం నుంచి మళ్ళీ ఇలా అవుతామనా? అవును సార్. ఓ మై గాడ్. ఇట్లా కన్విన్స్ చేస్తున్నారు సార్ వైఫ్ని. అండ్ వైఫ్లు కన్విన్స్ అవుతున్నారు, కొంతమంది అవుతున్నారు కూడా, మళ్ళీ మోసపోతున్నారు. మళ్ళీ డబ్బులు ఇవ్వట్లేదు. అలాంటప్పుడు నేను ఏమంటున్నా అంటే మీ అంగీకారం ఉన్నా సార్, హిందూ మ్యారేజ్ యాక్ట్లో మొదటి భార్య అంగీకారం ఉన్నా కూడా సెకండ్ పెళ్లి చేసుకుంటానికి చట్టం ప్రకారం వీలు లేదు. కాబట్టి అలా మోసపోయిన వాళ్ళు వెంటనే వస్తే బైగమీ కింద అంటే 10 ఏళ్ళ జైలు శిక్ష మీ హస్బెండ్కి పడుతుంది. సెకండ్ మ్యారేజ్ అసలు పెళ్లి కిందకే రైట్స్ వాయిడ్ మ్యారేజ్ అంటారు. వాయిడ్ మ్యారేజ్ అంటే అసలు మ్యారేజే కాదు అంటారు. కాబట్టి దానికి అసలు టెన్షన్ పడక్కర్లేదు. మీరు వస్తే 100% బైగమీ కింద 10 years కేసు బుక్ చేయొచ్చు.